కామ్నెట్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధాని మోదీ. చెన్నైను వీడని వరద. సైబర్ నేరాలలో బెంగళూరు టాప్. రెవెన్యూ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం. అంబేద్కర్ ఆశయాలను మోదీ ప్రభుత్వం ఆచరిస్తోంది. తమిళసై. ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా, రాహుల్, ప్రియాంకను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల ఇబ్బందికి కారణం. నాదెండ్ల మనోహర్. మిచాంగ్ తుఫాన్ బీభత్సం. కూచి వాగుకు పోటెత్తిన వరద. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 6న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మహాపరినిర్వాణ్ దివాస్ గా జరుపుకునే సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు ఇతర పార్లమెంటు సభ్యులు ఈ రోజు పార్లమెంటు ఆవరణలోని ఆయన విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. మిచాంగ్ తుఫాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన చెన్నై నగరం ఇంకా వరద నీటిలోనే నానుతోంది. ప్రధాన వీధులు సైతం వరద నీటిలో తేలియాడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నగరంలోని సబర్బన్ రైళ్లతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లు సైతం కదలలేదు. వరద నీటి కారణంగా బయటి ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గడంతో నగరంలో పాలకొరత ఏర్పడింది. ఇదిలా ఉంటే పునరావాస శిబిరాలను సీఎం స్టాలిన్ పరిశీలించి బాధితులను పరామర్శించారు. వారికి దుప్పట్లు, చాప వంటి వాటిని పంపిణీ చేశారు. సైబర్ క్రైమ్ నేరాలలో బెంగళూరు అగ్రభాగాన నిలిచినట్టు నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వెలువరించిన నివేదిక హోంశాఖ వర్గాలను కలవరపరుస్తోంది. సైబర్ నేరాలకు సంబంధించి దేశంలోని 19 మహానగరాల జాబితాలో బెంగళూరు అగ్రభాగాన ఉండగా లక్నో 2వ స్థానంలో, గాజియాబాద్ 3వ స్థానంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2021లో బెంగళూరులో 6423 సైబర్ నేరాలు నమోదు కాగా 2022 నాటికి ఇది ఏకంగా 9940కు పెరిగింది. తద్వాత కూడా సంఖ్య పెరుగుతూనే ఉందని నివేదికలో పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే 2022లో మొత్తం 12549 సైబర్ నేరాలు వెలుగు చూశాయి. ప్రజలను పదే పదే జాగృతి పరుస్తున్న నేరాల సంఖ్య పెరుగుతూనే ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తామని వెల్లడించాయి.
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి రేవంత్ ఆహ్వానం పంపారు. ఆయనతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆచరిస్తుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో మోదీ ప్రభుత్వం తనదైన ముద్ర వేసుకుందన్నారు. అంబేద్కర్ గొప్ప నాయకుడు, నేర్పరి అంటూ కొనియాడారు. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపారు తెలంగాణ ప్రజలు. హస్తం పార్టీకి అవకాశం కల్పించారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని తెలిసింది. తీవ్ర ఉత్కంఠ కొనసాగిన చివరకు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతులకు ఇబ్బందికి కారణం. నాదెండ్ల మనోహర్. సబ్ కలెక్టర్ గారిని ప్రధానంగా 2 అంశాలపైన ఆల్పాటి రాజా గారు నేను కలిసి రిప్రజెంట్ చేశాం. ముందుగా రైతుని సకాలంలో ఆదుకోపోతే ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఏమాత్రం కూడా రైతుకు కానీ, రైతు కుటుంబానికి కానీ, ఈ ప్రాంతానికి కానీ మేలు చేసినట్టు కుదరదు. సరే, అధికార యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో వాళ్ళు స్పందించి కనీసం పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండే విధానాన్ని ఒకసారి సమగ్రంగా వాళ్ళు చెక్ చేసుకొని త్వరగా దానికి ఫండ్ శాంక్షన్ చేసి పనులు చేయించగలిగితే రైతు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందనే విషయం ఆయన ప్రస్తావించారు. నేను కూడా దాని గురించి అదే విషయం చెప్పాను. ఎందుకంటే కొలిపరి మండలంలో కానీ, మన తెనాలి మండలంలో కానివ్వండి, విపరీతంగా గతం నుంచి రైతు పడిన కష్టాలు వర్ణాతీతం. గతంలో కూడా దాదాపు 15-20 రోజులు ఆలస్యంగా నీళ్ళు అందినాయి కాబట్టి రైతుకి ఇన్ని కష్టాలు ఈ రోజున ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన రైతుకి అపార నష్టం కలుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కలెక్టర్ గారు వచ్చి పరిశీలించారన్నారు. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కూడా అదే మేము విషయం చెప్పాం. 2 ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్, డ్రైనేజ్ కెనాల్స్ రెండింటిని కూడా ఇమీడియట్గా పరిశీలించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా లేకపోతే వాళ్ళకున్న వెసులుబాటులో ఆ నిధులు కేటాయించి తక్షణమే వాళ్ళకి సహాయం అందించే విధంగా స్పందించమని రాజాగారు కూడా చెప్పారు. ఆ విషయాన్ని ఆమె కూడా పాజిటివ్గా తీసుకున్నారు. రాబోయే 2 రోజుల్లో ప్రతి రైతుకి వాళ్ళ పంట నష్టపోయింది, పొలాల్లో కనీసం నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటే కొంతవరకైనా వెసులుబాటు కలుగుతున్న నమ్మకంతో రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ లిస్ట్ విషయం గురించి మాట్లాడాం. తప్పకుండా ఆ విషయాలన్నీ కూడా సమగ్రంగా విచారించి ఎక్కడ పొరపాటు లేకుండా ఇది ఒక భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రక్రియ. తప్పకుండా ఒక పొలిటికల్ పార్టీగా మీ ఇద్దరం కూడా నిలబడేది. చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా 2-3 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు ఎలక్టరల్ రోల్ గురించి. సో తప్పకుండా వాటి గురించి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ జరిగే విధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలుపుకోండి. మిజంగ్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, పెనగించప్రోలు మండలంలోని కూచి వాగుకు వరద పోటెత్తింది. పెనగించప్రోలు, మొచ్చింతల, అనిగండ్లవాడు, గుమ్మడిదూడు గ్రామాల్లోని వరి పంట పూర్తిగా నీట మునిగింది. కోసి కుప్పలు పోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో ధాన్యం రాసులు నీటిలో తేలియాడుతున్నాయి. అవకాశం ఉన్న మేరకు రైతులు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో మీ సొంత జిల్లాలోనే రైల్వే కోడూరు రైతుల దీనస్థితి, తక్షణమే ఆదుకోండి. టీడీపీ నేత పంతగని నరసింహప్రసాద్. ఈ ఆపద నుంచి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇక 10-20 రోజుల్లో చేతికి పంట వస్తుంది అనుకునే టైంలో ప్రకృతి ఈ విధంగా వాళ్ళ మీద కన్నెర చేసింది. అందుకే మానవతా దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు దాదాపు 4 లక్షల ఆదాయం వస్తుంది. తన కుటుంబాన్ని, తన కష్టాల్ని బయటపడేసుకొని సంతోషంగా ఉండాల్సిన ఆలోచనతో ఉన్న ఈ రైతు ఈరోజు కన్నీరు కారుస్తున్నాడు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలా. రైల్వే కోడూరు నియోజకవర్గంలో కోడూరు, ఓవునవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి, పెనుగలూరు 5 మండలాల్లో ఈ తుఫాను ప్రభావం చూపించింది. తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. కాబట్టి తక్షణమే స్పందించండి ముఖ్యమంత్రి గారు. ఈ రైతుల్ని ఆదుకోండి. ఏదో కంటి తుడుపుగా ఎకరాకు 10,000, 20,000 ఇచ్చి కళ్ళు దుక్కునేది కాదు, చేతులు దుక్కునేది కాదు. వీళ్లకి చేతికొచ్చిన పంట పోయింది కాబట్టి ఖచ్చితంగా. మిజంగ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు నగరంలో లోట్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని వరద నీరు ప్రవేశించింది. ఈదురు గాలులకు కళాశాల ఆవరణలోని భారీ వృక్షాలు నేలకూలాయి. రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హాస్టల్లోని విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండల వ్యాప్తంగా సుమారుగా 100 ఎకరాల్లో పంట నీట మునిగినట్టు ఇక్కడున్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. మాకు ఏదైనా సాయం చేయాలని ఆందోళన చేపడుతున్నారు. వీటి మీద బతుకుతున్నామని, మా బతుకు తీరి మిజంగ్ తుఫాన్ ముంచేసిందని తెలియజేశారు. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర నిరాశతో ఉన్న రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామంలో ప్రజలందరూ ఈ తుఫాను వల్ల మాకు ఎంతో నష్టం కలిగిందని, మా ఇల్లు షెడ్లు కూలిపోయాయని, ఆర్థిక నష్టం వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఇల్లులు, పంట పొలాలు, స్కూల్ బిల్డింగ్ మొత్తం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విపరీతంగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో చెరువులు నిండిపోయినాయి. అలాగే చెరువుల్లో ఉన్న ఫార్మసిటీలో ఉన్న పంపు అంతా చెరువుల్లోకి వదిలేస్తున్నారు. ఆ చెరువుల్లోకి వదిలేసిన తర్వాత ఇదిగో నురగల వల్ల ఇలా విపరీతంగా వస్తున్నాయి. ఇక్కడ రైతులు కూడా పంట నష్టం, అలాగే పిల్లలకు దురదలు వచ్చి ఆరోగ్యం వల్ల కూడా పాడైపోయినాయి. ఈ వ్యర్థం ఎలా ఉందో చూడండి. ఇది ఫార్మసిటీలో నురగలాగా వస్తుంది. ఇది చాలా అన్యాయము. ఇక్కడ చుట్టూ కంపెనీలు ఉండడం వల్ల కూడా చెరువుల్లోకి వదిలేస్తున్నారు. ఆ పంపు అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో అది 3 రోజులుగా కురుస్తున్న మిజంగ్ తుఫాను వల్ల చాలామంది రైతులు వాళ్ళ పోసిన పంటలు కూడా తడిపేసుకొని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ గ్రామంలో ఉన్న సరౌండింగ్ చెరువుల్లో కూడా పక్కన ఉన్న ఫార్మసిటీ వ్యర్థాలు కూడా ఈ నీటిలో కలిపేసి కలపడం వల్ల వాళ్ళు పంటలు తీసుకునే టైంలో కూడా చాలా దురదలు, వేరే రకాల రోగాలు వ్యాపిస్తున్నాయి.
బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధాని మోదీ. చెన్నైను వీడని వరద. సైబర్ నేరాలలో బెంగళూరు టాప్. రేవంత్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం. అంబేద్కర్ ఆశయాలను మోదీ ప్రభుత్వం ఆచరిస్తోంది. తమిళసై. ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా, రాహుల్, ప్రియాంకను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల ఇబ్బందికి కారణం. నాదెండ్ల మనోహర్. మిచాంగ్ తుఫాన్ బీభత్సం. కూచి వాగుకు పోటెత్తిన వరద. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామెంట్ తెలుగు న్యూస్ ఛానల్.